సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ అనమాట. సో గైస్, మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం అయితే. ఇప్పుడు వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం గైస్. మనం ఏం పెట్టుకుందామంటే హేమూస్ హెవెన్ అని పెట్టుకుందాం, బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది, మన క్లాస్ అని లాగా. అవును, మీరు ఐపీఎల్ చూస్తున్నారా? ఐపీఎల్ చూస్తే ఎవరి ఫ్యాన్ ఒకసారి కామెంట్ చేసేయండి. సో హేము 7 అయితే పెట్టేసా. లోడింగ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో గైజ్, లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, వెనకతలే నా విలేజ్ అయితే ఉన్నది గైస్. నా స్పాన్ దగ్గర విలేజ్ గైస్, కరెక్ట్ నా స్పాన్ దగ్గర విలేజ్. ఐరన్ గోళం కూడా తిరుగుతున్నాడు గైస్. అక్కడేమో స్ట్రక్చర్ అయితే కనిపించింది, దాన్ని పోర్టల్ అంటారు అనుకుంటా. మర్చిపోయినా దాని పేరు, ఏం పేరు కూడా తెలీదు, మర్చిపోయా. పోర్టల్ అనుకుంటా. చూడండి మీరు, అక్కడ పైన ఏమో గోల్డెన్ ఉంది, ఏమో తెలియట్లేదు నాకు కూడా. గోల్డెన్ ఉన్నది. మీరు ఐపీఎల్లో ఏ టీమ్? ఇక్కడ గోల్డెన్ లెగ్గింగ్స్ ఉన్నాయి, ఇక్కడ గోల్డెన్ హెల్మెట్ అయితే ఉన్నది, ఇక్కడ ఫ్లింట్ అయితే దొరికింది, ఇంకా పికాక్స్ దొరికింది గైస్. అది కూడా గోల్డెన్ పికాక్స్. నెక్స్ట్ అది ఎఫిషియన్సీ 3 అనుకుంటా ఏమో ఉన్నది. ఓయ్, ఎవరు కొడుతున్నారు? ఎఫిషియన్సీ 3 ఎంతో ఉన్నది. వేవ్ ప్రొటెక్షన్ ఉన్నది గైస్ దీనికి. సో చూద్దాం, బాగానే ఉన్నది గైస్ ఇప్పుడు వరకు అయితే. ఇప్పుడు విలేజ్లో అయితే లూటింగ్ అయితే చేసేద్దాం. అన్బ్రేకింగ్ 2 ఇంకా ఎఫిషియన్సీ 2 అనుకుంటా ఉన్నది. మంచి మంచి పికాక్స్ అయితే దొరికింది గైస్. మైన్క్రాఫ్ట్ ప్రకారం ఫస్ట్ అయితే మనం వుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ డైమండ్స్ ఏంటి, గోల్డ్ అయితే వచ్చేసింది గైస్, చూసుకోవచ్చు మీరే. ఈ విలేజ్ కూడా బాగానే ఉన్నట్టుంది, అది చూడండి మీరే. చిన్న వాచ్ టవర్ కూడా ఉన్నది. ఇది వాచ్ టవర్ అనుకుంటా, మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇదే వాచ్ టవర్ అనుకుంటా. ఒకసారి పైకి వెళ్ళిపోయి చూద్దాం గైస్, పైకి వెళ్ళిపోయి చూసిద్దాం ఏమున్నదో. ఇక్కడ ఏమైనా ఉన్నదా? ఏం లేదు గైస్, పైన కూడా ఏం లేదు. ఇక వాచ్ టవర్, చిన్న వాచ్ టవర్, విలేజ్ వాచ్ టవర్ లాగా. ఈ విలేజ్ని అయితే మనం సేఫ్గా పెట్టుకోవాలి గైస్, మనం సేఫ్గా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఏమో ఉన్నది స్టాండ్ లాగా, బ్రీవింగ్ స్టాండ్ అంటే ఏం చేస్తారో కూడా తెలియదు నాకైతే. సో ఇప్పుడు నెక్స్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ హౌస్లో చెస్ట్ లేదు, ఏం లేదు ప్రస్తుతానికి. గోల్డ్ స్మిత్ అనుకుంటా, వీళ్ళు ఏమంటారు నాకు చెప్పండి గైస్. ఈ ఇంట్లోపల ఉన్నవాడినది ఏమంటారు ఒకసారి నాకు చెప్పండి. గోల్డ్ స్మిత్ అని నేను అనుకుంటున్నా, మరి మీరేమంటారు? సో గైజ్, ఇక్కడైతే మనకి ఐరన్ అయితే దొరికేసింది గైజ్, మీరు చూసుకోవచ్చు. అమ్మో, చాలా లూటింగ్ అయితే ఉన్నది ఈ విలేజ్లో. ఫుల్ లూటింగ్ గైజ్. మనకైతే సూపర్. యాపిల్ ఫ్రూట్ కూడా దొరికినది. 2 దొరికాయి, ఒకటి కాదు, 2 దొరికినాయి. యాపిల్ ఫ్రూట్స్ అన్నమాట. సో గైస్, ఇక్కడైతే బాగానే ఉన్నారు. ఆ విలేజర్ మాత్రం గుండా లెక్కనే ఉన్నాడు. ఓ గైస్, ఇంకా ఫుడ్కి ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఒక 10 days ఫుడ్ దీంతోనే గడిపవచ్చు. చాలా ఎక్కువ యాపిల్స్ అయితే ఇచ్చేసాడు, దాదాపు ఒక 13 అయితే ఇచ్చేసాడు గైస్ యాపిల్స్. ఇంకా 8 బ్రెడ్, ఇంకా 3 పొటాటోస్ అయితే ఇచ్చేసాడు గైస్. ఇది కూడా లూటింగ్ అయిపోయింది. దీనిలో ఏమైనా ఉన్నదా? దీనిలో పని లేనివాడు ఉన్నాడు గైస్. పని లేదు అంటే చెస్ట్ లేదు, ఏం లేదు, ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు, ఓన్లీ ఖాళీ పర్సన్ అన్నమాట ఉన్నాడు. మన గోలెం మామ అయితే ఉన్నాడు ఇక్కడ. ఇక్కడేమో ఫార్మింగ్ ఉన్నది,
ఫార్మింగ్ చేస్తున్నారు విలేజెస్. బాగున్నది గైస్ విలేజ్ మాత్రం. పాపం ఒక హార్స్ని అయితే బంధించి ఉంచేశారు. ఇదొక గోడ్ స్మిత్ అనుకుంటా. తర్వాత వెళ్దాం కానీ వీడి దగ్గరికి. ఫస్ట్ అయితే ఒక లైన్లో అయితే వద్దాం గైస్. ఫస్ట్ దీనిలో ఏం లేదు బ్రెడ్ కూడా లేదు కాబట్టి అది మన ఇల్లు అయిపోవచ్చు. అంటే మన ఇల్లు అంటే మన ఇల్లు కాదు, వేరే వాడి ఇల్లే, కానీ మనం కబ్జా చేసేస్తాం. ఇక్కడ ఇంకో బ్రూయింగ్ స్టాండ్ ఉంది. ఇందాక చూసినట్టు ఇక్కడ కూడా ఉన్నది, కానీ బెడ్ అయితే లేదు. ఇది కూడా మనం తీసేసుకోవచ్చు, రాకపోకలు ఉండవేమో ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇంకో ఇల్లు ఉన్నది. ఇక్కడ కూడా ఖాళీ ఎవరు లేరు, కానీ బెడ్ అయితే ఉన్నది కాబట్టి పని లేని వాళ్ళు వీళ్ళందరూ. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇదేంటి పైన ఏం లేదా? ఓకే, పైన ఏం లేనట్టుంది. ఇక్కడ జస్ట్ ఏమో ఉన్నది. ఓ గాయస్, ఇక్కడ నేను ఏదో చూశాను, ఎమరాల్డ్ అంట. ఒక పువ్వు, 2 ఎమరాల్డ్, బ్రెడ్ ఏమో ఉన్నట్టున్నది. మస్తు ఉన్నది గైస్ ఇల్లు మాత్రం. నెక్స్ట్ ఇక్కడ ఇంకేదో ఉన్నది, 3 బెడ్. ఇంకా నెదర్ పోర్టల్ గుర్తొచ్చింది గైస్. నెదర్ పోర్టల్ అయితే ఉన్నది. ఓ నెదర్ పోర్టల్, ఓకే, అది కూడా ఉన్నది గైస్. నెక్స్ట్ బ్రెడ్ కూడా దొరికేసింది. ఇంకా నిద్ర పోర్టల్ మనమే కట్టేసుకోవచ్చు. బ్రెడ్ కూడా ఉన్నది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ దీనిలో ఏమున్నదో, దీనిలో ఐరన్ ఆర్మర్ ఇంకా లెగ్గింగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ ఇంగట్ అయితే దొరికినాయి, 4 గోల్డ్ ఇంగట్స్, 8 ఐరన్ ఇంగట్స్. నెక్స్ట్ బ్రెడ్ అయితే ఇంకా 18 దొరికేసినాయి. యాపిల్స్ ఇంకా 318. ఇంకేం చేసుకుంటా ఇవన్నీ నేనేం చేసుకుంటా ఇంకా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏం లేదు. నెక్స్ట్ అటు సైడ్ ఏమో ఉన్నది, ఒకసారి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వాడి పేరు కూడా మర్చిపోయినా. మంచి పేరు ఉంటుంది వానికి, మంచి పేరు అయితే పెట్టినారు మైన్క్రాఫ్ట్లో వానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వీడు కూడా గోల్డ్ స్మితే. 4 గోల్డ్ స్మిత్ ఒక్క విలేజ్లో. ఐ కాంట్ బిలీవ్ గైస్, అన్బిలీవబుల్ గైస్. ఇక్కడ ఇంకో ఐరన్ ఇంగట్, ఇంకా 2 గోల్డ్ ఇంగట్, ఇంకొక స్వాడ్, ఇంకొక ఆర్మర్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు. యాపిల్, ఓ సైక్ ఉన్నది కదా గైస్. నేను అది లూటింగే చేయలేదు. నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూసుకుంటున్నా, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కరెక్ట్ చూసుకోవాలని అంటారు. ఏదైనా మిస్ అయిపోతే అక్కడ తీసుకోవచ్చు అని. ఇప్పుడు గేమ్ లోపలికి వెళ్ళిపోయి తీసేసుకొచ్చేసుకుంటా. సో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, లెదర్ ఇంకా లెదర్ బూట్స్ అనుకుంటా. లెదర్ బూట్స్, కానీ ఎవరు లేడు. బెడ్ ఏం లేదు కాబట్టి మంచిది. ఇక్కడ కూడా బెడ్ ఉంది కాబట్టి ఎవరిదో ఇల్లు అది. పాపం గుర్రాన్ని అయితే బంధించి వదిలేసినారు. ఇది మనం వచ్చినట్టు నా ముందే ఇంటికి. నెక్స్ట్ ఇక్కడ ఒక వెల్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఫార్మర్స్ ఉన్నారు, మంచి విలేజర్స్ ఉన్నారు, మంచి పని చేసే విలేజర్స్ ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి మీరే. అందుకే నేను ఒక పని చేస్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో చుట్టూ బౌండరీ కట్టేస్తా. చెట్లు ఉన్నాయా, దాన్ని నరికేసి రోజంతా నరుకుతా. మీకు చూపించాను, మళ్ళీ బోరింగ్ అవుతుంది. ఏం చూస్తారు గైస్, అదే చెట్టు నరకడం. చాలా యూట్యూబర్స్ అయితే చేస్తున్నారు చెట్లు. అందరు ఫస్ట్ చెట్లే నరుకుతారు. మనకి చెట్లు నరకకుండానే ఎంత వచ్చింది. చెట్లు నరికినాంలేండి, కానీ చాలా తొందరగా వచ్చేసినాయి ఇవి, అంతే కదా. మళ్ళా
చాలా ఈజీగా వచ్చినాయి గైస్. ఇంకా మనకి సీడ్ చాలా ఈజీగా వచ్చినట్టుంది. మంచి సీడ్ అది. మీకు కావాలంటే కామెంట్ చేయండి గైస్, మీకు సీడ్ కావాలంటే. సో రాత్రి అయితే అయిపోతుంది, మనం బెడ్ అయితే తయారు చేసుకోక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ విలేజ్ కాబట్టి చాలా ఎక్కువ బెడ్స్ అయితే ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఉంటాయి. గోళం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎవరన్నా సంపనికి. సో మనం ఎక్కడికి వెళ్ళట్లే, అటువైపు ఎక్కడ వస్తున్నావు. మీ ఇంటికి గెస్ట్ వస్తున్నావు, లేవాలి కదరా, చూసుకోమలా రాత్రి అవుతుంది. అరే మీ ఇంటికి గెస్ట్ వచ్చిండ్రా బాయ్. మొన్న మా ఇంటికి వచ్చినావు కదరా బాయ్, ఎంతమంది చూసుకున్నాను నేను కదా. అట్టుండాలి. ఏదైనా అలా పని చేసుకోకుండా గెస్ట్ వస్తే అసలు నిద్రపోనివ్వట్లేదు గైస్ వాడు. ఓకే, జోక్స్ ఏ పార్ట్, చాలా మంచి సీడ్ గైస్ ఇది మాత్రం. సో ఇక్కడ చాలా ఫాస్ట్ అయితే ఉన్నది, చూసుకోవచ్చు. నేను ఒకటి హోల్ డిక్ చేస్తుంటే చాలా అయితే బ్లాక్స్ ఎగిరిపోతున్నాయి, అంటే పోతున్నాయి. నేను ఇప్పుడు పైకి వెళ్ళాలన్నా భయం అవుతుంది. చూడండి, అది ఎగిరిపోయింది. ఇప్పుడు ఇది నొక్కితే అటువైపు ఎగిరిపోయింది. ఇప్పుడు పైన తీస్తే అవతల దగ్గుతుంది. కాదులేండి గైస్, మంచిగానే వచ్చేసింది మనకి బయటకి. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు ప్రస్తుతానికి. ఏం చేయక్కర్లేదు గైస్, ఏం చేయక్కర్లేదు. ఇప్పుడైతే వీటన్నిటిని నేను నరికేస్తా, డిఫారెస్టేషన్ చేస్తా. రియల్ లైఫ్లో కాదు, గేమ్లో డిఫారెస్టేషన్ అయితే చేస్తా గైస్. సో మనకి ఫస్ట్ అయితే ఏం కావాలి, స్టిక్స్ అన్నీ కావాలి, అవన్నీ నేను చేసుకుంటా. ఫస్ట్ అయితే స్టిక్స్ కావాలి, చెస్ట్ కావాలి. నేనైతే ఫస్ట్ చెస్ట్ చేసుకుంటా. సో గైస్, that's it for this video guys. Bye.